వైఎస్ఆర్సీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదంతం ఇక ముగిసింది. అనేక సార్లు తనకు తానుగా లీకులు ఇవ్వటం, ఆ లీకుల్ని ఖండించకపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించటం, మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన తర్వాత మరలా ప్రతిపక్షాల మీద అతను నా మీద ఎలాంటి వదంతులు పుట్టించకండి అని చెప్పేసి విరుచుకుపట్టడం, ఇదంతా వినేటటువంటి రాజకీయ పరిశీలకులకి ఓ రకంగా విసుగు పుట్టించింది. ఓ రకంగా ఇదంతా కూడా ఒక బ్లైండ్ గేమ్ గా అనిపించింది. ఇక దీని పర్యవసానాల గురించి మనం ఒకసారి కానీ చూస్తే, నిస్సందేహంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి నాయకుడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి 2004లో ఎమ్మెల్యే అయ్యాడు, 2009లో ఎమ్మెల్యే అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా చేశారు. మరి రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన మంత్రి పదవిని వదులుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచి తర్వాత వచ్చినటువంటి సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా అతను జగన్మోహన్ రెడ్డి గారికి కమిటెడ్ గా ఉన్నట్టుగా మనం అంగీకరించాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన శిరసా వహించారా, ఆయనకి చికాకు కలిగించాడా అనేది మనం ఒకసారి గమనించాలి. ఆయన 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గాన్ని ఎంతకాలం కనిపెట్టుకొని ఉన్నాడు? ఆయన హైదరాబాద్కు పరిమితమయ్యారా? హైదరాబాద్లో నివాసం ఉంటూ చుట్టం చూపుగా మాత్రమే ఒంగోలు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇది వాస్తవం. అక్కడ స్థానికులందరి దగ్గర నేను తీసుకున్నటువంటి సమాచారం మేరకే నేను మాట్లాడతాను. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డితో సంబంధాలు ఉన్నాయి. నేను అతని ఇంటికి వెళ్ళి అతనితో పాటు చాలా సందర్భాల్లో అతనితో కూర్చొని డిస్కషన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి మీద నాకేం వ్యక్తిగతంగా ద్వేషం లేదు. అతను వైఎస్ఆర్సీపీలో వెళ్ళిపోవటాన్ని నేనేమి సమర్థించటం లేదు. అట్లానే విపరీతమైన నష్టం జరిగిపోద్దని కూడా నేను అనడం లేదు. ఎందుకు అనడం లేదంటే, ఆయన 2019 ఎన్నికలకు ముందు ఒక 3 నెలల ముందు వచ్చాడు అంతే. యాక్టివ్గా ఉన్నారు. ఆ 3 నెలల ముందు ఎన్నికల కోసం పనిచేసుకున్నారు, డబ్బు ఖర్చు పెట్టారు, గెలిచారు. గెలిచిన వెంటనే నా కోసం వచ్చినటువంటి వ్యక్తిగా మొట్టమొదటి మంత్రివర్గ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి ఫస్ట్ క్యాబినెట్ లోనే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. 3 ఏళ్ల పాటు ఆ మంత్రి పదవి ఉన్నది. ఆ తర్వాత ఎక్స్పాన్షన్ లో అతనిని తొలగించి వేయటం జరిగింది. ఆ తొలగించిన రోజు నుంచి ఆయనలో అసంతృప్తి అనేది మొదలైంది. ఆయనలో అసంతృప్తి అనేది మొదలవటానికి కారణం ప్రధానంగా ఆయన ఎక్స్పాన్షన్ లో బొత్స సత్యనారాయణ గారి లాగానో లేకపోతే మరొకరి లాగానో తనను ఎందుకు కంటిన్యూ చేయలేదు,
తనను కంటిన్యూ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు అనేది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అనేక రకాలైనటువంటి ఆయన మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ ఆయనకుంటాయి. ఆయన మీద ఉన్నటువంటి కరప్షన్ ఎలిగేషన్స్ కానీ ఆయనకు ఉండేటటువంటి రిపోర్ట్స్ ఆయనకుంటే ఆ రిపోర్ట్స్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్వేచ్ఛ ఉంది. ఎవరిని మంత్రివర్గంలో కొనసాగించుకోవాలి, ఎవరిని డ్రాప్ చేయాలి అని. సరే, డ్రాప్ చేసిన మీదట ఈయన చేసినటువంటి నిరసన కార్యక్రమాలు మనం చూసాం. ఈయన ఏ రకంగా వైఎస్ఆర్సీపీకి తలనొప్పిగా మారారు అంటే, ఈయన మంత్రి అయిన తర్వాత ఈయన లెటర్స్ ఈయనకు తెలియకుండానే వేరే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాయి? ఈయన లెటర్ ప్యాడ్ ని వేరే వాళ్ళు వాడుకున్నారు, ఫేక్ లెటర్స్ గా వాడారు అని చెప్పేసి స్వయంగా మంత్రి గారు చెప్పటం అదొక ఇష్యూ అయింది. దాని మీద కేసులు కూడా పడ్డాయి, విచారణ కూడా జరుగుతా ఉంది. అది మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యతాయుతంగా ఉండేటటువంటి వ్యక్తి అప్రమత్తంగా లేకుండా ఉంటే అధినాయకుడు ఎలా సహిస్తాడు, ఎలా భరిస్తాడు అనేటటువంటి అంశం ఒకటి. ఆ తర్వాత ఈయన మీద ప్రతిపక్షం, అప్పటి ప్రతిపక్షం, ఇప్పుడున్నటువంటి అధికార పక్షం, అది నిజమా వడ్డిదా అనేది మనకు తెలియనటువంటి అంశం. అయితే ఇతను హవాలా డబ్బులు అప్పట్లో నాకు గుర్తున్నంత వరకు 5,20,00,000 హవాలా డబ్బు ఇతని దగ్గర పట్టుకున్నట్లుగా విపరీతమైనటువంటి హైప్ ఇచ్చి ప్రచారం చేసింది పచ్చ మీడియా. మరి ఆ కేసు ఏమైందో తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి ఉన్నటువంటి స్నేహ సంబంధాల వల్ల దాన్ని హైడ్ చేశారో తెలియదు. అయితే హవాలా డబ్బుని వైఎస్ఆర్సీపీ మంత్రులు మరి హవాలా డబ్బు తెప్పించుకుంటున్నారు అనేటటువంటి ఒక ఆరోపణకు మాత్రం, ఒక అభిప్రాయానికి మాత్రం వైఎస్ఆర్సీపీ గురై ప్రజల్లో చులకనవ్వటం అనేది జరిగింది. అదేవిధంగా ఈయన రష్యా వెళ్ళేది పేకాట కోసం రష్యాకి వెళ్ళాడు అని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం అయితే జరిగింది. వాస్తవంగా అతనికి పేకాట పిచ్చి ఉన్నదనేది అక్కడ స్థానికంగా తెలుసు. కానీ పేకాట కోసం దేశాలు మారి వెళ్తాడా, విదేశాలకు వెళ్తాడా అని చెప్పేసి అనేది కూడా ఎక్స్పోజ్ చేసినటువంటి మీడియా పచ్చ మీడియా. మరి ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాలతోటి, ఈ రకమైనటువంటి విషయాలతోటి, అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పొగపెట్టని నియోజకవర్గం లేదు, టచ్ చేయని నియోజకవర్గం లేదు. గిద్దలూరు అన్నే రాంబాబు కన్నీళ్ల పర్యంతరమై అసలు నేను రాజకీయాలకే దూరంగా ఉంటానని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ కొండేపేంటి, ఆ సురేష్ మీద ఆయన ఏ విధంగా మాట్లాడేది, సురేష్ దళిత సామాజిక వర్గం చెందినటువంటి సురేష్ మాత్రం నేను చేయలేదా, సురేష్ ఇంకేమో రెండోసారి ఎక్స్టెన్షన్ చేశారు, నన్ను మాత్రమే తొలగించారు అని చెప్పేసి ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ. మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు, మీ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి అంశాలు అందరిలో ఉండాలని లేదు కదా శ్రీనివాసరెడ్డి గారు. అదేవిధంగా మీ యొక్క పోరుని, మీ యొక్క వ్యక్తిగత తగాదాలని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసుకోవాలా, మీ వ్యక్తిగత తగాదాలను తీర్చాలా? మీకు వాస్తవంగా మీకన్నా కూడా దగ్గర బంధువు వైవి సుబ్బారెడ్డి గారు. వైవి సుబ్బారెడ్డి గారు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్. అలాంటిది
ఆయనను కూడా మీకోసం ఆయన పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితులు మీరు కల్పించారా లేదా? వాస్తవానికి మీరు ఆయన వల్ల ప్రమోట్ అయ్యారా, ఆయన మీ వల్ల ప్రమోట్ అయ్యారా అనేది ఒకసారి మీ అంతరాత్మకు తెలుసు. ప్రకాశం జిల్లాలో నాకు అందినటువంటి వార్తలు అయితే మీరు ఆయనను అవసరానికి వాడుకొని ఆయన పక్కన పెట్టారు. ఆయనకు సంబంధించి ఎవరైనా సరే సాహసం చేసి ఆయన బొమ్మతోటి ఫ్లెక్సీ వేసినా కానీ ఫ్లెక్సీని కూడా చించేసేటటువంటి స్థాయికి మీరు ఎదిగారు. సహించలేని స్థాయికి మీరు ఎదిగారు. ఆయన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అంటే పార్టీ 67 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 8 మంది ఎంపీలు మాత్రమే గెలిచినప్పుడు, 3 ఎంపీలు పోయినా కానీ 5 ఎంపీల్లో మిగిలినటువంటి 5 ఎంపీల్లో ఆయన ఒకడు. 2014లో ఆయన గెలిచారు ఎంపీగా, మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆ టైంలో ఆయన యొక్క ఆధిపత్యాన్ని మీరు అంగీకరించలేకపోయి 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆయన ప్రకాశం జిల్లాలో, ఎందుకంటే ఆయన మేదరమెట్ల ఆయన స్వగ్రామం, అసలు ప్రకాశం జిల్లాకే రావటానికి వీల్లేదు అన్నట్లుగా ఆయన మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన కాళ్ళు చేతులు కట్టిపడేసిన అంతటి పరిస్థితులు సృష్టించింది వాస్తవం. నేను అక్కడి నుంచి సమాచారం తెప్పించుకున్న తర్వాతే మాట్లాడుతున్నాను. ఏమిటి అసలు ఏం జరుగుతుంది అని. మరి ఒక పెద్ద ఆయన్ని అంత ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అంత పరిస్థితులు ఏంటి? మీ ఇద్దరు సమస్యలను తీర్చడానిక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది, ఆయన అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానిక? మాటికి మీరు సృష్టించేటటువంటి సమస్యలను ఆయన ఎక్కడ తీర్చగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు వాసు గారు, మీకు తెలుసు అది, మాగుంట శ్రీనివాసరెడ్డి అనేటటువంటి వ్యక్తిని మీరు ఎందుకు తీసుకొచ్చారు? నెల్లూరుకి చెందినటువంటి వ్యక్తి ఆయన. వాస్తవంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారికి స్వయంగా సోదరుడు. వైవి సుబ్బారెడ్డి గారికి చెక్ పెట్టడానికే కదా మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఆయన తీసుకొచ్చింది. ఒకసారి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి పార్టీ అధికారంలోకి రాబోయేటప్పుడు తనకి ఎంపీగా సీటు కూడా లేకుండా చేయటంలో మీ పాత్ర ఉందా లేదా? మరి సొంత బాబాయ్ అని కూడా చూడకుండా మీ మాటకు జగన్మోహన్ రెడ్డి గారు విలువ ఇచ్చారా లేదా? ఎంతకాలం విలువిస్తా పోతారండి? ఎంతకాలం ఏదో మాకు లోగడ కార్పొరేట్ స్కూళ్ళను నడిపినటువంటి పరిస్థితి నాకు కూడా ఉంది. ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే బంధువులు ఎంటర్ అయ్యారో, మా పార్ట్నర్స్, నాకు సంబంధించిన కూడా కొంత చుట్టాలు ఎంటర్ అయ్యారో, మేము సంస్థనే మూసేసుకోవాల్సి వచ్చింది. అదే ఉంటుంది రాజకీయ, ఎక్కడ కూడా ఎగ్జామ్షన్ ఏముండదు. రాజకీయ పార్టీ అయినంతే, వ్యాపార సంస్థ అయినైతే, సేవా సంస్థ అయినంతే, విద్యా సంస్థ అయినైతే, ఏ సంస్థ అయినా అంతే. బంధువుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది. అందుట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కన్నా రిలేషన్ ఇంట్రెస్ట్ అనేది ప్రైమరీలోకి వచ్చేస్తుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది సెకండరీలోకి వెళ్ళి ఈ నష్టాలను జగన్మోహన్ రెడ్డి గారు పదే అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. మీరు వెళ్ళిపోవటం అనేది పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి లాభమే కానీ నష్టం ఉంటుందని నేనైతే అనుకోను. అంటే మీకున్నటువంటి అనుభవం, మీకున్నటువంటి అక్కడ మీరు మంత్రిగా చేసి మీరు అక్కడ మీకు ఉన్నటువంటి వర్గాలను మీరు ఒక మెయింటైన్ చేశారు కాబట్టి కొంతమేర నష్టం ఉంటే ఉండొచ్చు. కానీ మీరు ప్రతి చోట కూడా ఏలుపెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా
మీ ముద్ర ఉండాలని, మీరు తయారు చేసినటువంటి వర్గాల ద్వారా జరిగినటువంటి నష్టం కన్నా మీరు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోవటం వల్ల వైఎస్ఆర్సీపీకి ప్రయోజనమే ఎక్కువ అనేది వ్యక్తిగతంగా నా యొక్క అభిప్రాయం. మీ మీద నాకే ఎలాంటి ద్వేషం లేదు. మీరు ప్రవర్తన ద్వారా మీరు చేసినటువంటి పని. ఎందుకంటే మీకు ఉండొచ్చు రాజకీయాల్లో ఎప్పుడు కూడా న్యూటన్ సిద్ధాంతం కూడా ఇదవుతుంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారికి సీట్లు లేకుండా చేయటం కోసం మీరు మాగుంట శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చారు. మీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి సీటు లేకుండా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సీట్ ఇచ్చారు. ఇవన్నీ సర్వసాధారణం రాజకీయాల్లో. కానీ వాటిని తట్టుకొని వాటిని కూడా అన్నిటిని కూడా చాకచక్యంగా ఫేస్ చేసుకొని వెళ్ళిన వాడే నాయకుడిగా షైన్ అవుతాడు. మీరేంటి, మీ ఆధిపత్యం చలామణి అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మీరు చెప్పిందే వినాలి అనేటటువంటి మీ ఆలోచన విధానం వల్ల వైఎస్ఆర్సీపీకి నష్టమే తప్ప లాభమేమీ లేదు. మరో కొత్త నాయకత్వాన్ని అక్కడ వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మిమ్మల్ని అనేక పర్యాయాలు నేను కలిశాను. ఒకవేళ నా యొక్క ఈ వీడియో చూసి మీరు నొచ్చుకున్నా సరే, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్షం బలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రతిపక్షానికి ఒక పౌరుడిగా ఆనెస్ట్ గా నిలబడాల్సినటువంటి బాధ్యత కొంతమేర మా మీద ఉన్నది కాబట్టి నా అభిప్రాయాలను ఈ విధంగా కుండబద్దలు కట్టవలసి వచ్చింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నమస్తే.